దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. ఒక నిర్భయ, ఒక దిశ, రీసెంట్గా జరిగిన నంద్యాల ఇన్సిడెంట్ మర్చిపోక ముందే అతి దారుణంగా పశ్చిమ బెంగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం చేసి చంపడం అయితే జరిగింది. అయితే డాక్టర్స్ తన బాడీపై ఎక్కడెక్కడ ఇంజురీస్ జరిగాయి ఒక పేపర్ మీద రాస్తే ఒక పేపర్ సరిపోలేదంటే అర్థం చేసుకోండి. తన కళ్ళపై చెప్పుకోలేని ప్రదేశాల్లో గాయపరిచి మరీ ఎంతగా సాడిస్ట్గా హింసించి మానభంగం చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. ఇంకా వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కీరా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో థర్డ్ ఇయర్ చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ తన విధుల్లో భాగంగా గురువారం రాత్రి నైట్ షిఫ్ట్ విధులు నిర్వహిస్తుండగా రాత్రి 2 గంటల నుండి 3 గంటల ప్రాంతంలో ఈ అత్యాచారం జరిగినట్లు తెలుస్తుంది. తెల్లవారితే శుక్రవారం ఒక సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా స్టూడెంట్స్కి అయితే ఆమె కనిపించింది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు అయితే నిర్ధారించారు. అయితే ఆమెను పోస్ట్ మార్టం చేసే ముందు ఆమె బాడీపై ఎక్కడెక్కడ ఇంజరీస్ జరిగాయో అనేది టోటల్గా పేపర్పై రాస్తారు. అయితే ఆమె బాడీపై ఇంజరీస్ రాయడానికి ఒక పేపర్ కూడా సరిపోలేదంటే అర్థం చేసుకోండి. ఎంత దారుణంగా హింసించి ఆమెని చెప్పుకోరాని ప్రదేశాల్లో గాయపరిచి హింసించి చంపడం అనేది చాలా దారుణం. దీనిపై ఎక్కువగా యాక్షన్ ఎవరు తీసుకోవట్లేదు. డైరెక్ట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషనే డైరెక్ట్గా గవర్నమెంట్కి అయితే మాస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దీనిపై 48 అవర్స్లో ఎవరా నిందితుడు పట్టుకోకపోతే ఇంకా దేశం మొత్తం అల్లకల్లోలం చేస్తామని ఇంకా మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడున్న మమతా బెనర్జీ అండ్ పోలీస్ శాఖ వెంటనే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే చేశారు. అయితే అక్కడున్న సెమినార్ హాల్లో బ్లూటూత్ ఎయిర్పోర్ట్స్ అయితే దొరికాయి. అదే హాస్పిటల్లో వాలంటీర్గా చేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తివని ఆ బ్లూటూత్ ఎయిర్పోర్ట్స్ అని తెలియ వెంటనే అబ్బాయిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రాథమిక విచారణలో అతడే నిందితుడని తేలి అతడిపై సెక్షన్ 63 అండ్ 103 సెక్షన్ల కింద అతన్ని అయితే కోర్టుకు అయితే హాజరుపరచడం అయితే జరిగింది. అతనికి 23 వరకు అయితే రిమాండ్ విధించడం అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్లో అమ్మాయిని అతి దారుణంగా గాయపరిచి హింసించి మానభంగం చేసి చంపాల్సిన మైండ్ సెట్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. చాలా కేసులు చూసాం కానీ ఇంత దారుణంగా అయితే నాకు తెలిసి మేబీ ఇదే అవ్వచ్చేమో. ఖచ్చితంగా నిందితుడిని అయితే కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇంత దారుణాతి దారుణంగా ఒక అమ్మాయిని చేయొచ్చు కానీ మరి ఇంత దారుణంగా చేయడం అనేది చాలా అంటే చాలా ఇంకా నాకు తెలిసి డెఫినెట్గా అయితే ఉరి తీస్తారు. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది.